ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాలలో పరకాల నియోజకవర్గం కేంద్రంగా ఒక రసవత్తరమైన రాజకీయం నడుస్తోంది. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ ప్రకటన చేశారు. అక్కడున్న రేవూరి ప్రకాష్‌ని మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నాము. మీరందరూ గెలిపించండి. మీ బ్లెస్సింగ్స్ అందరూ ఆయనకివ్వండి అంటూ. అక్కడ మొదలైంది రచ్చ. అదే అంటే ఆ పరకాల నియోజకవర్గం పైనే కొండ సురేఖ గారి డాటర్ సుష్మిత కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆమె కాస్త పరుష పదజాలమే వాడారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి కళ్ళు నెత్తికెక్కాయా, సో తనకు కూడా అక్కడ ఇంట్రెస్ట్ ఉండింది. ఏం జరగబోతుంది? ఏం జరిగేది ఏముందంటే, ఇప్పుడు పిసిసి నుంచి ఒక నిర్ణయం రావాల్సిన అవసరం ఉంది. ఆవిడ్ని చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. కొండా సురేఖని రకరకాలుగా ప్రొటెక్ట్ చేసినటువంటి సందర్భాలు మనకు అనేకంగా అనిపిస్తాయి. నాగార్జున మీద ఆవిడ మాట్లాడినప్పుడు అవును వెనకేసుకొచ్చారు. రీసెంట్గా కూడా ఆవిడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో కూడా ఆవిడ మీద ఎటువంటి చర్యలు లేవు. అలిగేషన్స్ కూడా ఎక్కడ మనం చూడలేదు. లేదు లేదు, ఆవిడ మీద ఉన్న పార్టీ తరఫు నుంచి ఎవరు మాట్లాడలేదు. అయితే అదే ధోరణిలో ఇప్పుడు కుమార్తె ఈవిడ కూడా ఇంతకు ముందు మాట్లాడారు. ఇంతకు ముందు నడిచినటువంటి గొడవకు కూడా సెంటర్ పాయింట్ ఈవిడే. అదే సందర్భంలో ఇప్పుడు ఓపెన్గా సీఎం ఆయన ఎప్పుడో వీళ్ళ ఇంటికి వచ్చి కమిట్మెంట్ ఇచ్చారు అనేది కూడా చెప్తోంది ఆవిడ. కానీ ఇప్పుడు మర్చిపోయి తన దూరంలో తాను వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మేం మా సత్తా ఏమిటో, మా అడ్డాలో మా సత్తా ఏమిటో చూపిస్తాం అనేదాకా వెళ్ళారు ఆవిడ. కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక రకమైన పోరాటంగానే చూడాలి. ఆల్రెడీ చాలామంది సీఎంకి వ్యతిరేకంగా టోన్ రైజ్ చేయటం అనేది ఈ మధ్య చూస్తున్నాం వరుసగా. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అలాగే ఈ పోచారం లాంటి ఎమ్మెల్యే మాట్లాడాడు, సీనియర్ ఆయన, మంత్రి, మాజీ. అలాగే రాజగోపాల్ రెడ్డి గారు కొంత మాట్లాడాడు. ఈ ప్రయాణంలో భాగంగానే దీన్ని కూడా చూస్తారా? ఇది అలా కనిపించడం లేదు. ఇది స్ట్రైట్ యుద్ధంగానే కనిపిస్తోంది. సార్, సాధారణంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల విషయాలలో ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు కాస్త సమయం పాటిస్తూ ఉంటారు. అలా అనున్నారు. బట్ మాకు కూడా ప్రామిస్ చేశారు, మేము మాట్లాడతామను, మేము ఇంకోటి ఏదో చేస్తాము అంటూ సంయమనంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా అగ్రెసివ్ గా మాట్లాడడం సాధారణంగా చూడండి. యుద్ధ ప్రకటన చేశారు. దట్ ఆమె ఒక మంత్రిగా కూడా ఉన్నారు కదా, కొండ సురేఖ గారు. ఆవిడ మంత్రిగా ఉన్నారు, ఈవిడ మంత్రిగా లేరు కాబట్టి ఈవిడ గ్రాంటెడ్గా తీసుకుని మాట్లాడారు. లాస్ట్ టైం వివాదానికి కూడా ఈవిడే కేంద్ర బిందువు. కాబట్టి ఈవిడ కొంచెం ఆస్పిరేటివ్గా ఉంది. అంటే ఆవిడకి ఏవో కోరికలు ఉన్నాయో తీర్చుకోవటానికి వాళ్ళని కూడా కేర్ చేసే పరిస్థితుల్లో కనిపించట్లేదు ఆవిడ, పేరెంట్స్ని కూడా. కాకపోతే ఒక జోన్లో వాళ్ళకి కొంత ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ ఆవిడ తన కోసం ఎవరితోనైనా యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నట్టుగానే ఆవిడ సంభాషణ నడిచింది. ఆ బయట వింటే అర్థమవుతుంది అది. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద యుద్ధ ప్రకటన చేసినట్టుగానే చూడాలి. దీని మీద ప్రాపర్గా ఏదైనా డిస్కషన్ జరగకపోతే చాలామంది అసంతృప్తి ఉన్నవాళ్ళు ఉన్నారు పార్టీలో రకరకాలుగా. వీళ్ళందరూ మళ్ళీ ఒక చోట కలిసి వాట్ నెక్స్ట్ అనేటువంటి ప్రోగ్రాం, అంటే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కొత్త విషయం కాదు, మొదటి నుంచి ఉన్నదే. కాకపోతే ఫ్రాంచైజీ మోడల్లోకి వచ్చినప్పుడు ఈ అసంతృప్తుల్ని ఏదో పద్ధతిలో కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టాడు ఈ ఫ్రాంచైజీ మోడలు. ఆ రోజుల్లో కూడా అసమ్మతివాదుల్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసేవాడు ఆయన. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా ఫ్రాంచైజీ మోడల్లోనే నడుస్తోంది కాంగ్రెస్. సో పిసిసి నుంచి ఏదో ఒక చర్య ఇనిషియేట్ చేయకపోతే ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటం అనేది రోజువారీ వ్యవహారంగా మారుతుంది. అంటే స్వపక్షంలోనే ప్రతిపక్షం, అలా ఒక వింగ్ తయారై ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ గొంతు వస్తుంది. ఇక అందరూ ఈ అమ్మాయి మాట్లాడితే ఏ చర్య తీసుకోలేదు ఏమిటి అని తాము ఏం చెప్పదలుచుకున్నారో
దాన్ని నేరుగా మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. రెబెల్స్ పుట్టుకొచ్చే అవకాశం ఉందంటారు. ఉంది, ఆల్రెడీ మొదలైపోయింది. అది మొదలైపోయింది. ఎవరి యుద్ధం వారు చేస్తున్నారు. మా నియోజకవర్గాలకు అభివృద్ధి జరగటం లేదు అన్నాడు ఆయన నేరుగా. నియోజకవర్గాలకు ఎవరికి కూడా ఏ క్రెడిట్ రావడం లేదు. ఎమ్మెల్యేలుగా మేము ఏం చేశామని జనాలకు చెప్పుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి అని పోచారం గారు ఆల్రెడీ చెప్పున్నాడు. అలాగే ఎవరికి ఏ క్రెడిట్ రావడం లేదని ఆయన వాపోయాడు రాజగోపాల్ రెడ్డి గారు. అలాగే వెంకటరెడ్డి గారికి కూడా ఒక ఆవేదన ఉంది. తన శాఖని బైపాస్ చేసి ఆయనకు సినిమాటోగ్రఫీ మంత్రి అనే ఒక పదవి ఇచ్చారు. కానీ ఆ శాఖ తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ హోమ్ డిపార్ట్మెంట్ తీసుకుంటోంది. ఈరోజు సినిమా థియేటర్లకు సంబంధించి ఒక జీవో వచ్చింది. అది కూడా వెంకటరెడ్డి గారికి తెలియదు, ఆయనకు సంబంధం లేదు. అది కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చింది. కాబట్టి ప్రతిదీ సీఎం కేంద్రంగా నడుస్తోంది. ఇక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి గుర్తింపులు ఉండటం లేదు అనే ఒక అసంతృప్తి ఉంది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళందరూ ఇప్పుడు గొంతు పెగల్చి మాట్లాడతారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఎలాగూ ఆ పార్టీ ఎవరు స్థాపించారో ఆయన చుట్టూ తిరుగుతుంది వ్యవహారం అంతా. ఆయనకు వ్యతిరేకులను ఆయన నిర్మోహమాటంగా క్రిటిసైజ్ చేస్తాడు, బయటే పంపించేస్తాడు. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడటమే ఒక రకంగా అది పార్టీ అవిధేయత. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒకటే, అందరూ కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు అన్న పద్ధతిలో ఉంటుంది. ఇది జాతీయ పార్టీ కాబట్టి. కానీ జాతీయ పార్టీ పద్ధతికి ఈ ఫ్రాంచైజీ మోడల్కి మధ్య తేడాలు ఉంటాయి. ఈ ఫ్రాంచైజీ మోడల్లో తన కంట్రోల్లో తీసుకున్న వ్యక్తి ఇలాంటి విమర్శల్ని క్షమించడు. ఇప్పుడు వీళ్ళందరినీ సమన్వయపరుస్తూ కూల్ చేస్తూ ఖచ్చితంగా అధిష్టానం యొక్క మొట్టమొదటి ప్రథమ కర్తవ్యం అదే. ఖచ్చితంగా ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. కూల్ చేయటాలు ఉండవు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూల్ చేయటం ఉండదు. ఇప్పుడు చర్యలు తీసుకోవటం అనే కార్యక్రమమే ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎవరి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనే దగ్గర చర్చలు. అంటే పార్టీలో ఈ మధ్య కాలంలో గొంతు పెగల్చిన వాళ్ళందరి గురించి ఒక సమీక్ష చేసి ఎవరెవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆయన ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఇప్పుడు చేసిన తర్వాత అదే అమలు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి థ్రెట్ ఉంది. ఆయన పద్ధతుల్లో ఆయన అంటే తన కంట్రోల్లో తన సెంట్రిక్గా నడవాలి పార్టీ కానీ ప్రభుత్వం కానీ. ఇది ఒక రకంగా ప్రభుత్వం మీద పార్టీ మీద కూడా యుద్ధ ప్రకటనే. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది కొత్త ఏం కాదు. కాబట్టి ఏ చర్యలు తీసుకుంటారు, తర్వాత వారేం మాట్లాడతారు. ఇప్పుడు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి గొంతు సవరించుకుని మాట్లాడారు. మొన్నే మాట్లాడాడు ఆయన. ఏది రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఆయనకి కాంగ్రెస్ పార్టీ అంటే స్వపక్షంలో తయారైన విపక్షాన్ని ఇప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి? అసమ్మతివాదులు పెరుగుతున్నారు. దీనివల్ల పార్టీకి ఏం నష్టం లేదా? పార్టీకి నష్టం అని వాళ్ళు అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా నష్టం. ఫ్రాంచైజీ మోడల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవే. అంటే ఇది పార్టీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటుంది. కాబట్టి ఈయన ఇన్సిస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు చర్యలు తీసుకోవాలి అని. కాబట్టి చర్యలు ఉంటాయి. ఈయన్ని సంతృప్తి పరచడం అనేది ఇప్పుడు ప్రధానం. ఎందుకంటే నడుస్తున్న రాజ్యం ఆయనది కాబట్టి ఆయన్ని సంతృప్తి పరచడానికి ఆయన మీద మాట్లాడిన అందరికీ ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి, మీరు ఏదైనా సరే అంటే పిసిసి ప్రెసిడెంట్ గారు పిలిచి మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి మీరు ఏదున్నా సరే నాతో మాట్లాడండి, ఏదైనా ఉంటే మీడియా ముందు మాట్లాడకండి అని ఒక వార్నింగ్ అయినా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏది అంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత మాట్లాడితే డెఫినెట్గా చర్యలు ఉంటాయి అనైనా చెప్పాలి. కానీ ఇప్పటికే మితిమీరింది. ఇది రెండోసారి పంచాయతీకి, పర్టికులర్గా ఆ అమ్మాయికి సంబంధించి, కొండా సురేఖ గారి కుమార్తెకి సంబంధించి ఇది రెండో కేసు. అందుకని ఈసారి తన కేసు వరకు ఏదైనా చర్య ఉంటుంది. మిగిలిన వాళ్ళకి మాత్రం ఒక ఫస్ట్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈవిడికి ఇవ్వరు. ఈవిడిది అయిపోయింది. ఆయన ఆల్రెడీ ప్రకాష్ రెడ్డికి ఇవ్వాలని ఫిక్స్ అయి ఉన్నాడు. అదే జరుగుతుంది.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.